అనగా కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోయేసరికి కళావతి గారు అని చెప్పి అంటూ ఉండగానే ఇదేంటిది, ఇది ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుంటూ అపర్ణ, ఇంద్రాదేవి అందరూ తీసుకొచ్చి బాబురామ్ తనని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టు అనగానే అలాగేనని కావ్యని ఎత్తుకుని సోఫాలో పడుకోబెడతాడు. డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ కాస్త వస్తారు. వచ్చేసరికి ఏమైంది అనగానే సడన్గా మా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు, ఏంటో తెలియడం లేదు అని చెప్పనగానే ఇంకా లోపల రాజు ఉన్నాడని, తనకు గతం గుర్తులేదని, తన ముందు ఏమీ మాట్లాడొద్దని ముందే డాక్టర్కి చెప్పేస్తారు. సో ఏం మాట్లాడకుండానే ఇంకా కావ్య నెల తప్పిందన్న విషయాన్ని బయటకు చెప్పేస్తాడు. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. కళావతి గారికి పెళ్లి కాలేదని చెప్పారు, మరి నెల తప్పడం ఏంటి రాజ్, కావ్యకు ప్రపోజ్ చేద్దామనుకున్నావు, కావ్య కాస్త ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అయ్యావా? కావ్య ఎన్ని చెడు తిరుగులు తిరిగిందో ఎవరికి తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాని అని చెప్పాను. కానీ ఆవిడ మాట్లాడడంలో తప్పులేదు కదా నానమ్మ గారు, కళావతి గారికి పెళ్లి కాలేదని చెప్పారు, పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యారు, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అయినా ఈవిడ ఎంతో మంచిది అని చెప్పి నేను ప్రేమించి యామనీని కూడా వదిలేసుకుని ఈవిడనే పెళ్లి చేసుకుందామనుకున్నాను, కానీ ఈవిడ ఎలాంటిదని తెలిసి నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుందని చెప్పి రాజ్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యామిని నీ అదృష్టం ఎంత బాగా కలిసి వచ్చిందో అని చెప్పాను. యామినికి ఫోన్ చేసేసరికి ఏమైందా ఆంటీ అని చెప్పాను. కానీ రాజ్కి గతం గుర్తులేదు, కానీ కావ్య ప్రెగ్నెంట్ అయింది అని చెప్పనేసరికి కావ్య ప్రెగ్నెంటా, మరి రాజేమన్నాడు అనగానే కావ్యను అసహించుకుని అక్కడికే వస్తున్నాడు. ఇదే సరైన అవకాశం, ఎట్టి పరిస్థితుల్లోకి వదులుకోద్దు యామని అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ ఆంటీ అనగానే నేను చేసిందేమీ లేదు, నువ్వు చేసిందేమీ లేదు, ఆ భగవంతుడే నీ ప్రేమను గెలిపించడానికి ప్రయత్నించినట్టున్నాడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి థ్యాంక్స్ ఆంటీ అని చెప్పనేసరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆంటీ అనగానే సరే పెళ్లి పనుల్లో ఉండు, ఆలస్యం చెయ్యకు, ఏదైనా జరగవచ్చు, ఏ క్షణాన్ని ఏం మారుతుందో చెప్పలేం కదా అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి ఇంకా రాజ్ ఇంటికి రావడంతో ఏం మాట్లాడు. అంకుల్ నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, యామినిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, చేసుకుంటాను అంకుల్ అని చెప్పి మాట్లాడేసరికి నిజమా బాబు అనగానే నిజమే అంకుల్, పెళ్లి ముహూర్తాలు ఆల్రెడీ పెట్టేశారు కదా ఆంటీ, షాపింగ్లు కూడా చేసేసేయండి, నాకు కొంచెం మనసు బాగాలేదు, పెళ్ళైతే చేసుకుంటాను అని చెప్పి రాజు అయితే చెప్తాడు. సరే రామ్ నిన్నేమి ఇబ్బంది పెట్టము అని చెప్పి వెళ్ళి చెప్తారు. ఏమైంది అనగానే జరిగిన విషయం చెప్పేసరికి పాపం తన భార్య తన వల్లే ప్రెగ్నెంట్ అయినా కానీ పాపం రాజే తప్పుగా అర్థం చేసుకుని కావ్యని వదిలేసి వచ్చాడా, ఇదే సరైన అవకాశం బేబీ, ఎట్టి పరిస్థితుల్లో రాజుని వదులుకోకూడదని. కానీ వదులుకోను మమ్మీ, అస్సలు వదులుకోను అని చెప్పి యామిని అంటుంది. అనేసరికి ఇంకా కావ్య ఏడుస్తూనే ఉంటుంది. నేను తల్లినయ్యింది ఆయన వల్లే, కానీ ఆయన నన్ను గుర్తుపట్టకుండా నన్ను అసహించుకుని వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటత్తయ్య, ఆయనకి మీరే నా భర్త, నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మీరే అని నేను చెప్పలేను, అలా చెప్తే ఆయన ప్రాణానికే ప్రమాదం, అలాగని నాకు పెళ్ళయింది అంటే నీ భర్త ఏడి అని అడుగుతారు, పెళ్ళైతే నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు, నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు, నేను ఏం సమాధానం చెప్పాలత్తయ్య, ఎటూ తేల్చుకోకుండా ఆ భగవంతుడు నాకు ఎలాంటి అన్యాయం చేశాడేంటో అర్థం కావట్లేదు, ఆయన నన్ను భారీగా గుర్తించకపోయినా ప్రేమించిన అమ్మాయిగా ఆయన దగ్గర అవుతారు అనుకునే సమయానికి ఇలా జరిగిందేంటో అర్థం కావట్లేదని చెప్పి కావ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదంతా కూడా చూస్తుంది అప్పు. చూసిన అప్పు కాస్త ఎంతో బాధపడుతుంది. ఏంటప్పు అలా బాధపడుతున్నావు అని చెప్పాను. కానీ ఏం చేయమంటావక్క, కావ్య అక్క మన కోసం ఎంతో చేసింది, కానీ ఇప్పుడు కావ్య యొక్క జీవితం నాశనం అయిపోబోతుంది, ఆ యామినితో బావ పెళ్ళికి సిద్ధపడిపోయాడు, ఇప్పుడు కావ్యక్క గురించి ఏం చెప్పినా బావ వినిపించుకోడు, నిజం చెప్పడం తప్ప అని చెప్పాను. కానీ అలా చెప్తే రాజు ప్రాణానికి ప్రమాదమనే కదా కావ్య ఎన్ని రోజులు ఊరుకుంది అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదక్క, ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి అప్పు కాస్త బాధపడుతుంది. ఇంకా అలా బాధపడిన అప్పు ఏదైతే అదే అయింది,
బావకు నిజం చెప్పేయాలి. ఇప్పటి వరకు నిజం చెప్పడానికి ప్రయత్నించలేదు. అడ్డకోలుగా అటు తిరిగి ఇటు తిరిగి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నించాము. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేయాలి. బావకు నిజం చెప్పకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్క ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడదు. అక్క జీవితాన్ని నేను కాపాడాలి. అక్క నా కోసం ఎంతో చేసింది. అక్కను నేను కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా అప్పు కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న అప్పు యామిని రాజు ఉన్న కళ్యాణ మండపానికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు అప్పు, ఏం చెప్పడానికి వచ్చావు అనగానే నిజం చెప్పడానికి వచ్చాను బావా అని చెప్పాను. కానీ బావాని పిలవకు అని చెప్పాను. కానీ బావాని పిలవకపోతే ఏమని పిలవాలి? మరదల కాంది బావాని పిలిచినా నీకు చాలా వినసొంపుగా ఉంటుందేమో. మరదలనైన నేను బావాని పిలవకూడదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగాని ఇన్ని రోజులు నీకు తెలియని విషయం చెప్పనా నేను? నీ గతం ఏంటో చెప్పనా నేను? నీ గతం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే నీ గతంలో మేము ఉన్నాం కాబట్టి అనగాని నా గతం నీకు తెలుసా? మరి ఇన్ని రోజులు నా గతం గురించి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అనగాని ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఎక్కడ నీ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి కారణం మా అక్క జీవితం ఏమైపోతుందా అన్న భయంతో చెప్తున్నాను. నువ్వు అసహించుకున్నావు కదా బావా, నువ్వు కడుపుతో ఉన్నావు, నీ కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరు అంటూ మా అక్క మీద నింద వేశావు కదా. ఆ కడుపులోని బిడ్డకు తండ్రివి నువ్వే. ఎందుకంటే మా అక్కకు పెళ్ళి జరిగింది, పెళ్ళి కాలేదని నీతో పరిచయం పెంచుకుంది. పెళ్ళి జరిగింది నీతోటే. మా అక్కకు నీకు పెళ్ళి జరిగి సుమారు సంవత్సరంన్నర అయ్యింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. నమ్మబుద్ధి కావట్లేదు అప్పు, మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అనగాని నీకు మరొక విషయం చెప్పరా బావా, నువ్వు ఏ ఇంటికైతే వచ్చి ఏ వరుసలతో అయితే పిలుస్తున్నావో ఆ ఏ నిజమైన వరుసలు. అమ్మ అని పిలిచేదే నీ కన్న తల్లి, నాన్న అని పిలిచేవాడే నీ కన్న తండ్రి. మమ్మల్ని ఏ వరుసల పిన్ని బాబాయ్ అన్నీ కూడా నీ నిజమైన బంధాలు. యామిని బంధమే అబద్ధమైన బంధం. వాళ్ళమ్మ నాన్న నీకేమి కారు. యామిని నీకు మరదలు కాదు. నిన్నొకప్పుడు ప్రేమించింది, అప్పుడు దక్కించుకోలేకపోయింది. గతం మర్చిపోయిన నిన్ను తను సేవ్ చేయడం వల్ల తను చెప్పేదే నువ్వు నిజమనుకుంటున్నావు. కావ్యక్క చెప్పాలని ప్రయత్నించినా నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడంతో కావ్యక్క నీకు గతం గుర్తు చేస్తే ఎక్కడ ప్రమాదంలో పడిపోతావేమో, ఎక్కడ నీ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతోనే, ఇంకా నీ ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే అక్క నీకు నిజాన్ని చెప్పలేదు బావా. నిజంగా అక్కే నీ భార్య. కావాలంటే ఈ ఫోటో చూడంటూ పెళ్లి ఫోటోలు మొత్తం వెనకాలన్న జనాలు మొత్తం అంతా కూడా చూపిస్తుంది. గ్రాఫిక్స్ అనుకోవచ్చు, వెనకాలన్న వాళ్ళు కూడా గ్రాఫిక్స్ కాదు కదా. ఇంకా నీకు అనిపించట్లేదా? మా అక్కను చూసిన ప్రతిసారి నీ మనసుకేదో భావన అనిపించట్లేదా అని కానీ అనిపించినందువల్లే కదా అప్పు కావ్య వెనకాల తిరిగాను అని చెప్పనేసరికి ఎప్పటికైనా తెలుసుకో బావా, యామిని ఎలాంటిదో మా అక్క నీ భార్య అన్న విషయం తెలుసుకో అని చెప్పనేసరికి రాజు కాస్త అప్పు చెప్పిన మాటలు నమ్మి పెళ్లిపేటల మీదకి రాడు. పెళ్లిపేటల మీదకి రాకపోయేసరికి ఏంటి బాబు పెళ్లిపేటల మీదకి రాలేదు అనగానే నిజం చెప్పండి ఆంటీ, నిజంగానే నా పేరు రామా రాజా? నిజంగా నేను మీ మేనల్లుడినేనా? అంకుల్ వచ్చినప్పటి నుంచి మీరు నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు. మీరైనా నిజం చెప్తారా అని చెప్పనేసరికి లేదు రాజ్, నీకు మాకు ఏ సంబంధం లేదు. నా కూతురు ప్రేమ కోసమే నీకు అత్తమామలుగా నటించాల్సి వచ్చింది అనగాని ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగాని చెంప చెల్లు అనిపిస్తాడు. అక్కడ ఒక ఆడపిల్ల కడుపుతో ఉంది. కడుపుతున్న ఆడపిల్లనైనా మన బిడ్డలా చూసుకుందాము, అప్పుడైనా మన బిడ్డ జీవితం బాగుపడుతుంది. ఈరోజు రాజ్కి గతం గుర్తులేదని చెప్పి పెళ్లి చేస్తే రేపన్న రోజున రాజ్కి గతం గుర్తొస్తే అప్పుడేం చేస్తావు? నీ కూతురి జీవితం ఏమవుతుంది వైదేహి? ఒక్కసారి ఆలోచించు. వెళ్ళు రాజ్, నీ భార్య దగ్గరికే వెళ్ళు, నీ భార్యతోనే ఉండు. యామిని నీకు సరైంది కాదు, నీకు అసలు యామిని సెట్ అవ్వదు అని చెప్పి ఇంకా తన తండ్రి చెప్పేసరికి ఇంకా అప్పు కూడా రాజు వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.